తెలంగాణ బీజేపీలో ఎమ్మెల్యే రాజా సింగ్ చేపట్టిన తిరుగుబాటు ఏ దిశగా సాగుతోంది? ఆయన వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వారు ఎవరు? పార్టీలో కనిపించిన అసంతృప్త నేతలు మరెవరైనా ఉన్నారా? ఈ ప్రశ్నలు ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. రాజా సింగ్ తన వ్యాఖ్యలతో రాష్ట్ర బీజేపీని అనిశ్చితిలోకి నెడుతున్నారనే అభిప్రాయం ఆ పార్టీ వర్గాల్లో ఉంది. ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారని అనుకునేలోపే నాయకత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. హిందూ ధార్మిక కార్యక్రమాల్లో నిమగ్నమవుతానంటూనే బీజేపీ నాయకత్వంపై తన అసంతృప్తిని బహిరంగంగా వెల్లడిస్తున్నారు. రాజాసింగ్ తీరుకు రాష్ట్ర బీజేపీ నాయకత్వం గట్టి ఎదురుదెబ్బ తింటోంది. పార్టీ లైన్ను అతిక్రమించారని భావిస్తూ ఆయనపై పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని యోచిస్తోంది. ఇక సోషల్ మీడియాలో ఆయన చేసే విమర్శలు పార్టీకి ఇబ్బంది కలిగిస్తున్నాయని భావించి ఆయన అకౌంట్లను స్తంభింపచేయడం గమనార్థం. మెటా సంస్థ ఆయన సోషల్ మీడియా ఖాతాలను నిర్బంధించడమే కాకుండా ఆయన చేసిన 495 ద్వేషపూరిత ప్రసంగ వీడియోలను ఫేస్బుక్ నుంచి, 211 వీడియోలను యూట్యూబ్ నుంచి తొలగించినట్లు ఇండియా హేట్ ల్యాబ్ నివేదిక పేర్కొంది. రాజా సింగ్ విమర్శలకు బలపడలేకపోతున్న బీజేపీ పార్టీలో ఆయన్ను పక్కన పెట్టాలని చూస్తోంది. అయితే రాజా సింగ్ తిరుగుబాటుకు పార్టీ వర్గాల్లోనే మద్దతు పెరుగుతూ ఉండడంతో మరికొందరు నేతలు కూడా వ్యతిరేకత వృద్ధి చేస్తారా అనే చర్చ మొదలైంది. ఇదే సమయంలో బీజేపీ రాష్ట్ర కమిటీ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు, పార్టీ అధ్యక్ష పదవి రేసు వంటి అంశాలు మరింత వేడెక్కుతున్నాయి. కొత్తగా పార్టీలో చేరిన నేతలు కీలక పదవులను అందుకోవడంపై సీనియర్ బీజేపీ నేతలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ నేతలతో సమావేశమై పార్టీ నియమాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించినట్లు సమాచారం. అంతర్గత విభేదాలను అధిగమించి పార్టీని గెలిపించేందుకు కృషి చేయాలని నేతలకు స్పష్టమైన సందేశం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితులన్నిటిలోనూ తెలంగాణ బీజేపీ తన అంతర్గత వివాదాలను సమర్థంగా పరిష్కరించుకుంటుందా, లేక విభేదాలు మరింత ముదురుతాయా అన్నదే ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరమైన అంశంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.